పిల్లల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్‌దే రెస్పాన్సిబిలిటీయా? టుడే లెట్స్ టాక్ అబౌట్ దిస్ టాపిక్. యాస్ ఎ పీడియాట్రిక్ డెంటిస్ట్ రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చాలా మంది పిల్లలు డెంటల్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవ్వడం నేను చూస్తూ ఉంటాను. పిల్లల్లో టూత్ ఎరప్షన్ అంటే పన్ను రావడం అనేది 6 మంత్స్ టు 1 ఇయర్ ఏజ్ గ్యాప్‌లో జరుగుతూ ఉంటుంది. యూజువల్‌గా ఈ టీత్ వచ్చేటప్పుడు మినరల్ డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీనిలో పిల్లలది గానీ, పేరెంట్స్‌ది గానీ ఎటువంటి తప్పు లేదు. అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు. మీరు సరైన ఫుడ్ ఇవ్వట్లేదా? ట్వైస్ ఎ డే బ్రష్ చేయించట్లేదా? సరిగ్గా ఫ్లాసింగ్ చేయించట్లేదా అని. నిజం ఏంటి అనంటే, ఎనామిల్ ఫార్మేషన్ టైంలో మినరల్స్ సఫిషియెంట్‌గా లేకపోతే ఎనామిల్ హైపోమినరలైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్నే ఎనామిల్ హైపోప్లేషియా అని కూడా అంటాం. ఇలా ఎనామిల్ డిఫెక్టివ్‌గా ఫార్మ్ అయిన పిల్లలకి ఈజీగా టీత్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్‌లో కిడ్స్‌లో డెంటల్ ప్రాబ్లమ్ లేని పిల్లల్ని చూడడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. యాక్చువల్లీ నేనేం చెప్దాం అనుకుంటున్నాను అనంటే, మీ పిల్లల్ని ఎవ్రీ 6 మంత్స్‌కి మీరు ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా మీ డెంటిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. సో దిస్ వీడియో ఈస్ ఫర్ ఆల్ ద మదర్స్ హూ ఆర్ ఆస్కింగ్ మేము బ్రష్ చేయించినప్పటికీ ఎందుకు మా పిల్లలకి పుచ్చిపళ్ళు వస్తున్నాయి అని. మీ ఆల్ డెంటల్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కోసం మీ పీడియాట్రిక్ డెంటిస్ట్‌ని మీరు కన్సల్ట్ చేయాలి.